నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న గంగుల కమలాకర్. సిర్పుర్టిలో ప్రయాణ ప్రాంగణం లేక ప్రయాణికుల ఇక్కట్లు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి ఉచిత క్రీడలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిర్లా ఐలయ్య. ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మా గ్రామానికి త్రాగునీరు కావాలంటూ గ్లాసులతో నిరసన. కుల గణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందన్న మస్తాన్ భాష. జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రక్తదాన శిబిరాలను నిర్వహించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన భారతదేశ సరిహద్దులలో టెర్రరిజం అర్థం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగిన సైనిక చర్యకు మనం పూర్తి స్థాయిలో సైనికులకు బాసటగా నిలవవలసిన అవసరం ఉంది. వారి రక్షణ సాధనలో వారికి మనోధైర్యం కల్పించి విజయం చేకూరాలని ఆపద్ బాంధవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానన్నారు గంగుల కమలాకర్. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించుటకు మనం ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఎటువంటి విపత్కర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ సందర్భంలో రేపటి నా జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గాని నా యొక్క అభిమానులు గాని ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని కోరారు. వీలైతే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్త సేకరణ చేయాలని కోరారు. సిర్పుర్టిలో ప్రయాణ ప్రాంగణం లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందంటూ ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కొన్ని మండలాల్లో ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాల కోసం ఎదురు చూస్తున్న వాస్తవం ఎంతో చేదుగా ఉంది. రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటైన సిర్పుర్టి నియోజకవర్గంలోని బస్టాండ్ లేదు. ఇది విన్నవారికి ఆశ్చర్యంగా అనిపించినా అక్కడి ప్రజలకు ఇది రోజువారీ బాధ. ఈ నియోజకవర్గం గరిష్టంగా వృద్ధి చెందాల్సిన ప్రాంతం. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వలన రోజు వందలాది మంది రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎవరికైనా బస్సు అవసరమో కానీ అక్కడ బస్టాండ్ అనే మౌలిక వసతి లేకపోవడం శోచనీయం. ఇది అభివృద్ధి పట్ల ప్రభుత్వాల, అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టి ఎంతగా దిగజారిందో తెలిపే ఉదాహరణ. ఇక్కడి ప్రజలు రోడ్డు పక్కన నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎండలో కాలుతున్న రోడ్డుపై వృద్ధులు నిలబడి బస్సు కోసం చూస్తుండడం చూస్తే హృదయం కదలాల్సిందే. వర్షం పడితే తడిసిపోవాల్సిందే. పిల్లలు, మహిళలు ఎటు చూసి కదలలేని పరిస్థితులు. కనీస నీడ కూడా లేదు. శాశ్వత బస్టాండు లేదు. తాత్కాలిక షెల్టర్ సైతం నామమాత్రంగా ఉంది. అది కూడా ఉపయోగానికి రాని స్థితిలో గతంలో బీసీ హాస్టల్ ప్రాంగణంలో తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కానీ బస్సులు అక్కడ ఆగవు. ప్రజలు రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో అభ్యర్థులు బస్టాండు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. కానీ గెలిచాక ఎవ్వరూ తిరిగి వెనక్కి చూసి మాట్లాడలేదు. ఇది ఓటు కోసం మాట ఇచ్చి గెలిచాక మరిచిపోయే నేతల అసలైన రూపం. అధికారులతో జరిగిన ప్రతి సమావేశంలో ప్రజలు బస్టాండ్ నిర్మాణం గురించి విన్నవించారు. వాటిపై స్పందించినట్లే చూపించినా నేటికి 2 సంవత్సరాలు గడిచినా కదలలేదు. ప్రజలు ఆశపడి చూసిన నేతలు మౌనంగా మారిపోయారు. అధికార యంత్రాంగం అలసత్వానికి లోనైంది. వారిని ప్రశ్నించాల్సిన వారే ప్రజల వేదనను పట్టించుకోలేదు. బస్టాండ్ నిర్మించాల్సిన స్థలాలు క్రమంగా ఆక్రమిత ప్రాంతాలుగా మారిపోతున్నా ఏ శాఖ స్పందించడం లేదు. ప్రజల భద్రత, హక్కులు అనేవి కేవలం పుస్తకాలకే పరిమితమయ్యాయా? ప్రజలు ఇలా అడుగుతున్నారు. ప్రభుత్వం ప్రజల నిత్య జీవితాన్ని పట్టించుకోవాలి. నాయకులు కేవలం ఎన్నికల పూట దర్శనమిచ్చే వాళ్ళుగా కాకుండా ప్రజల హక్కుల కోసం నిలబడే నాయకులుగా మారాలి. బస్టాండ్ నిర్మాణం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం, భద్రత, ఆత్మగౌరవం ఇవన్నీ అధికారుల చేతుల్లో ఉన్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకెంతకాలం మేము రోడ్డుపైనే బతకాలి? ప్రజల అవసరాలకు సమాధానం చెప్పే ఎవరు లేరా? ప్రజల శాపనార్థాలు మేల్కొల్పకపోతే ప్రజల తిరుగుబాటు
మిగిలి ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రజలు మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. బస్టాండ్ ఏర్పాటు చేయాలి. ఇది వారి డిమాండ్ కాదు, హక్కు. ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజల తీర్పు మరో ఎన్నికల వేళ మీ ముందుకు వస్తుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో ప్రజల అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా త్రాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి, అలాగే శ్మశాన వాటిక ఆధునీకరణకు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ విచ్చేశారు. వారితో పాటు అడిషనల్ కలెక్టర్ ఎఫ్ఏసి రామగుండం అరుణశ్రీ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు, మరణ అనంతరం సౌకర్యాలు, ప్రాథమిక హక్కులు, ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా శ్మశాన వాటిక ఆధునీకరణతో మన సంస్కృతి సంస్కారాలకు గౌరవం చేకూరుతుందని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ఆర్ఓ ప్లాంట్ ప్రణాళికా పత్రాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తూ స్థానికులకు వివరాలను తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎదుగుతున్నాయి. విద్యలోనే కాదు, క్రీడల్లో సైతం విద్యార్థులు సత్తా చాటేందుకు కొలనపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి ఉచిత క్రీడలను మాజీ సర్పంచులు ప్రారంభించారు. ఈ యొక్క వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలను నేర్పిస్తారన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్స్కు దూరంగా ఉండాలని కోరుతూ బాల్యం ఆటపాటలతో గడవాలని, మానసికంగా శారీరకంగా విద్యార్థులు ఎదగాలని ఆలోచనతో వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మే 6వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ శిబిరాన్ని మాజీ సర్పంచులు గంగుల శ్రీనివాస్, మోత్కూరి ఐలయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్థులకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, వేసవి సెలవులలో క్రీడలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రీడలతో పాటు మంచి క్రమశిక్షణ, ఆరోగ్యంగా ఉండటం రేపు ఉద్యోగాల్లో ఈ యొక్క క్రీడల పర్సంటేజ్ కూడా మీకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆటల అనంతరం స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోసెఫ్, శివ, పరశురాములు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. శాపంగా మారే పరిస్థితి రేపు జరగబోతుంది. అన్ని రకాలుగా మీకు చదువులో కానీ మీ యొక్క ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా ఈ సెల్ ఫోనే మీకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వారు సెల్ ఫోన్ చూసుకుంటూ మరి మీ హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా మేము టైం దొరికితే గ్రౌండ్, క్రికెట్, బాలు ఇంత గల్లీ ఉన్నా గల్లీలైనా బ్యాట్ పట్టుకొని వేణుగోపాల్ అయితే ఆ వీరనారాయణ టెంపుల్లో సండే వచ్చినా సెలవు వచ్చినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6 గంటల వరకు కూడా ఆ బ్యాటు బాల్తోనే ఆడేది. అంటే మనకు శారీరకంగా ఫిజికల్గా మనకు బాగా అది ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటే మీ జీర్ణశక్తి కానీ మీ యొక్క ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా మీరు లాస్ అవుతారు. చదువులో కూడా లాస్ అవుతారు. క్రీడలు ఉంటేనే మనం చదువు, దానివల్ల మనకు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మరి దానివల్ల మీరు ఏ క్రీడల్లో ముందు పోయినా కూడా దానివల్ల మీకు రాబోయే జాబులలో కూడా మార్క్స్ ఉంటాయి. దాంట్లో మీరు రాణించే ప్రతి ఆటలో కూడా మీకు అది ముందు భవిష్యత్తు మీకు చూపిస్తుంది. మీరు చిన్న పిల్లలు, మీకు అది తెలియదు. ఇప్పటి నుంచి కనుక ఈ ఆటలో మీరు ఒక సారు మిమ్మల్ని ఈ రూట్లో దింపితే మీకు ఎప్పుడు గ్రౌండ్కి రావాలా, ఎప్పుడు ఆడాలా అనేది పరిస్థితికి మీరు రావాలా. ఈ ఫోన్ అనేది చూడకుండా మీరు దానికి వస్తారు. మాకప్పుడు ఈ ఫోన్లు కానీ ఇవన్నీ లేవు. ఏమున్నా ఆట క్రికెట్ బ్యాటు, లేదంటే కబడ్డీ, ఖోఖో, ఈ ఆటలు మాత్రమే ఉండేది తప్ప ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. మీరు దాన్ని మర్చిపోవడానికి
మరి ఇప్పుడున్నటువంటి ఈ స్కూలు హెడ్ మాస్టర్ గారు మరి పీటీ సార్ గారు వీళ్ళైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామ ప్రజలనేది నేను తెలియజేస్తున్నా. వీళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని వీళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పి ఈ గ్రామం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ఈ కులన్పాక మరి మేము చిన్నప్పుడు మీ స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి సమ్మర్లో ఇక్కడ మరి జిల్లా స్థాయి పోటీలు కానీ మండల స్థాయి పోటీలు కానీ మరి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఆటలు కబడ్డీ కానీ అన్ని ఆటలు వాలీబాల్ కానీ ప్రతి ఒక్కటి మనకు జరిగేది. కులన్పాక సగం విలేజ్ ఈ గ్రౌండ్లోనే ఉండేది అవి చూడడానికి. ఆ వారం రోజులు 15 రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ కులన్పాకలో జరిగేది. ఆ వాతావరణాన్ని ఇప్పుడు తీసుకురావాలని మీ ఇద్దరికి ఆ బాధ్యత తీసుకొని మీరు నిజంగా కూడా ప్రతిసారి ఏదో ఒక రకంగా గేమ్స్ ఏర్పాటు చేయాలి. ఫ్రెండ్షిప్ క్లబ్ అని మేము ఉన్నప్పుడు మాకన్నా సీనియర్ వేణుగోపాల్ సార్ మరి మేము ఉన్నప్పుడు ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరము మరి ఇక్కడ గేమ్స్ ఏర్పాటు చేసి మరి తర్వాత అది ఒక తర్వాత కూడా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక లీడర్లను పిలిచి మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున ఒక యూత్ నుంచి వాళ్ళు ఈ స్కూల్ను ఉపయోగించుకొని క్రీడా ప్రోత్సహించి విద్యార్థులను కూడా క్రికెట్ కూడా అన్నిటికీ వాళ్ళు చేసిర్రు. అదే పరిస్థితులు ఇప్పుడు చాలా కాలం నుంచి నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నా అది సాధ్యపడతలేదు. ఖచ్చితంగా గేమ్స్ అనేది మరి అది యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఈ ముందుకు తీసుకుపోయి మరి వారి యొక్క ఫిజికల్ మంచిగా ముందుకు తీసుకుపోయి వాళ్ళను ఒక తీర్చిదిద్దడానికి మీరు దోహదపడాలని చెప్పి కోరుకుంటూ కబడ్డీ లాంటి ఆటలు క్రికెట్ లేని రోజులలో జిల్లా స్థాయిలో ఆడొచ్చిన మన సీనియర్లు ఉండేవారు. మరి అలాంటిది ఈ మధ్యకాలంలో సోదరులు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ రావడం వల్ల చరిత్ర అంతా కనుమరుగైపోతుంది. క్రీడలు అసలేంటి అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఏదేమైనా మన యాదాద్రి జిల్లాలో మొన్నటి జరిగిన 10th క్లాస్ రిజల్ట్లో మంచి మార్కులు సాధించిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వారి టీచింగ్ బృందానికి మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువులోనే కాదు ఆటల్లో పాటల్లో కూడా ఉండాలనే ఈ సదుద్దేశాన్ని వీళ్ళు సంకల్పించినందుకు మనము అవకాశాన్ని అందిపుచ్చుకొని క్రీడల్లో మీకు నచ్చిన నైపుణ్యాన్ని వారి ద్వారా శిక్షణ తీసుకొని మీరు ఈ గ్రామానికి మంచి పేరు తేవాల్సిందిగా మనం చేస్తూ, అదే మాదిరిగా గ్రామ యువతకు ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. బయటకు వెళ్ళి కోచింగ్లు పెట్టుకోవాలంటే మనము ఆర్థికంగా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా రేపటి దినంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా అనేక రకాల ఫిట్నెస్కి సంబంధించిన ఉద్యోగాలకు కానీ మనము ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకే కాదు, ఇంటర్మీడియట్ దాటిన వాళ్ళు కూడా ఈ మన యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అదే మాదిరిగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి చిన్న మనవి, మేము PM శ్రీ స్కీమ్లో మా స్కూలు ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ మా విప్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఆర్థికంగా PMCలో పెట్టి అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తున్న క్రమంలో హై స్కూల్లో ఇప్పుడు ఈ ఆటలకు ఏదైతే మేము సంకల్పం చేస్తూ ఉన్నామో దానికి స్కూల్ బిల్డింగ్ ఒకటి అడ్డంగా ఉన్నది. గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని దాన్ని పాత బిల్డింగ్ కాబట్టి కొంచెం డిస్మెంటల్ ఆర్డర్కు ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని రేపు మండే గ్రీవెన్స్లో కలవాలనుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది ఇక్కడికే ఆగిపోయింది. ఆ పాత బిల్డింగ్ అభిని తీసేస్తే పిల్లలకు ఇంకా ఆటలకు చాలా విశాలంగా మన గ్రౌండ్ పాత కళ వస్తుందని చెప్పేసి మనం చేస్తూ సంకల్పం బాగా దృఢంగా ఉండే. ఈ కౌన్సిలింగ్ అప్పుడు కూడా నాకు వస్తుందా రాదని ఒక టెన్షన్ ఉండే, కానీ ఇద్దరు రారు అని తెలిసింది. నేను నాకు కన్ఫామ్ అయిపోయింది. ఇంకోటి నాకు వంగపల్లి దగ్గరనే ఉంటుంది సార్, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంత దూరం అంటే అది 6 కిలోమీటర్లు వెళ్ళిపోతా. అది తక్కువ వస్తుంది. కులంపాకలు ఏంటంటే పిల్లల దగ్గర స్ట్రెంత్ ఉంటుంది, మంచి క్రీడాకారులు ఉంటారని ఉద్దేశం. ఇక్కడికి వస్తే నాకు అంటే నా స్వార్థం ఉండదు, పిల్లలు తయారు చేస్తే నాకు పేరు వస్తుంది, ఊరికి పేరు వస్తుంది. ఇంకోటి ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. HM సార్ కూడా నా స్టాఫ్ ఎల్లవేళ సహకరిస్తాను. నా గ్రౌండ్ అంటే నేను ఒకవేళ నాకు
వాళ్ళ పీరియడ్ నాకు గేమ్స్ ఆడిపిస్తుందంటే చేస్తుంది. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే సారు హెచ్ఎం సార్ వచ్చినాక అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో మాకు అవసరం లేదు. ఇప్పటి నుండి ఈ సంవత్సరం నుండి ఎవ్రీ ఇయర్ క్రీడా శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తాం. మన గ్రామంలో అంటే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలే కాకుండా ఖచ్చితంగా మన ప్రైవేట్ పోయిన పిల్లలు కూడా ఇక్కడ రావచ్చు. ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ పిల్లల కంటే అది కరెక్ట్ కాదు, గ్రామ పిల్లలు కానీ ఉద్దేశంతో మనం ఇది పెట్టినాం. అందరు వస్తారు. ఇవాళ 40 మంది, నిన్న 30 వచ్చారు, ఇవాళ 45 మంది దాకా వచ్చారు. ఇంకా మిగతా పిల్లలు కూడా రావాలండి. ఇంకొకటి ఈసారి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటే మేము ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కాకపోతే పిల్లలకి స్నాక్స్కి బాక్స్కి కొంచెం ఖర్చు అవుతుంది, 10-15 వేలు దాకా అవుతుంటుంది మన దాతల ద్వారా. ఎందుకంటే మేము ఉచితంగా పెడుతున్నాం, వస్తున్నాం, కష్టపడుతున్నాం. మేము మాకేమొద్దు, అవసరం లేదు. బాల్స్కి ఒక 5,000, పిల్లలకి రోజు ఒక రోజు ఒక అరటిపండు, ఒక్కో రోజు ఎగ్గు. ఇవాళ అరటిపండు పెడితే రేపు ఎగ్గు. నిన్న బిస్కెట్స్ ఇచ్చినాం మా తరఫున, ఈరోజు ఆ బనానా ఇస్తున్నాం. అట్లా దాతలు ఎవరైనా ఉంటే పిల్లలకి స్ట్రెంత్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్. రోజు ఒక ఎగ్గు తినే, ఖచ్చితంగా ఎగ్గు తినాలి మీరు రెగ్యులర్గా. మేము ఒక ఎగ్గు ఇచ్చినాం అనుకో, గవర్నమెంట్ పిల్లలు ఎట్లయినా వారంలో 3 తింటారు ఇక్కడ. అదేవిధంగా మీరు ఎగ్గు, ఎందుకంటే మనకు స్ట్రెంత్ బలంగా ఉండాలంటే ఎగ్గు కావాలి. ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రజాపాలనా పథకాలను ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణుకుంట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చెన్నూరు ఎమ్మెల్యేతో కలిసి బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ చట్టం పెద్దవాళ్లకు కాదు, పేదోళ్లకు చుట్టంగా ఉండాలని, అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు కల్పించాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి చింతలపూరి రామ్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలు, అంటరానితనాన్ని ఎదుర్కొని కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రాసిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. చట్టం పెద్దవాళ్లకు కాదు, పేదోళ్లకు చుట్టంగా ఉండాలని, అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు కల్పించాడు. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా సేవ చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా అంబేద్కర్ పుణ్యమే అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడమే కాదు, ఆయన ఆశయాలు, ఆయన కలలు కన్న సమాజాన్ని నిర్మించడం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ పట్టణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి బాబా తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మజ్జిగ పంపిణీ చేశారు. సాయంత్రం సత్యసాయి బాబా దేవాలయంలో బాల వికాసం మరియు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు ఈశ్వరాంబ డే అనగా స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం. స్వామివారికి ఇష్టమైనది ఏంటంటే 2 కార్యక్రమాలు, ఒకటి సేవ, ఒకటి భజన కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తర్వాత బాల వికాస్ పిల్లలచే అంటే చిన్నారి పిల్లలతోటి వారి తల్లిదండ్రుల పూజ అనగా మాతృ పూజ అనే కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా కొనసాగింది. తర్వాత హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో నారాయణ సేవ అంటే అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బస్టాండ్ ఆవరణలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత దేశరాజపల్లిలో స్పందన అనే వృద్ధాశ్రమంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడు సాయంకాలం కూడా ఏంటంటే మన సాయి సేవా సంఘం యందు బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహించుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చాలా అద్భుతంగా స్వామివారి దివ్య ఆశీస్సులతోటి చాలా చక్కగా నిర్మించుకుంటున్నాం. దీనికి కరీంనగర్ జిల్లా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి ఏసీ కళ్యాణ మండపం కరీంనగర్ జిల్లా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్తో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్తో కేక్ కటింగ్ చేయించి పుష్పగుచ్చాలు మరియు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు స్వర్గం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్సా భద్రయ్య, ఆర్థిక కార్యదర్శి ధూడం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు మాజీ గంగుల కమల గారు ప్రస్తుత ఎమ్మెల్యే మన శాసనసభ్యులు గారి 57వ పుట్టినరోజు సందర్భంగా మన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా పద్మశాలి హాస్టల్ ట్రస్ట్ తరఫున మరియు జిల్లా అనుబంధ సంఘాలు అన్ని మన జిల్లా ఉన్న పద్మశాలి అనుబంధ సంఘాలతోని పద్మశాలి హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారి 57వ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈరోజు వారి సన్మానించుకోవడం, వారిని గౌరవించుకోవడం జరిగింది. వారు మన పద్మశాలి సమాజానికి ఎన్నలేవలు సేవలు చేసిర్రు, మరి మునుముందు కూడా చేస్తానని చెప్పినారు. గంగుల కమలాకర్ గారికి కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ. మన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రి శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ యొక్క 57వ జన్మదినోత్సవం మా ఆత్మలో జరుపుకోవడం మాకెంతో సంతోషకరమైన. వారు ఈ హాస్టల్కు ఎల్లేని సేవలు చేశారు. ఈ యొక్క ఫంక్షన్ హాల్కు దాదాపుగా 30-40 లక్షల రూపాయలు వారు ఫండ్ ద్వారా ఇచ్చారు. అట్లే మీటింగ్ హాల్కు 1,35,00,000 మాకు ఇస్తే అక్కడ మీటింగ్ హాల్ కూడా మేము నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ఈ హాస్టల్ సర్వంగా సుందరంగా ఉన్నదంటే వారి యొక్క మాపై చూపించిన దయ అని మేము అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మేము మీటింగ్ హాల్లో చేస్తున్నప్పుడు వాటిని మేము తలుచుకుంటున్నాము. ప్రతి ఫంక్షన్లో వాటిని మేము మంచిగా మేము గౌరవం సంతోషపడుతున్నాము. ఈ సందర్భంలో వారికి జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు. వారి యొక్క 100 ఏళ్ళు కూడా వారి జన్మదినోత్సవం జరుపుకోవాలని మా హాస్టల్ తరఫున. కరీంనగర్ పట్టణంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ స్టాచ్యూ నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసం, పేద ముస్లింలకు ఈ భూములను పంచడం కోసం వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడం జరిగిందన్నారు. దీనిని అర్థం చేసుకోవాలని, అవగాహన కోసం పేద ముస్లిం ప్రజలకు, ముస్లిం స్త్రీలకు ఈ వక్ఫ్ సవరణ చట్టం వల్ల న్యాయం జరుగుతుందని ఈ ర్యాలీని నిర్వహించారు. కృత్తివెన్ని మండలం నిడమర్రులో త్రాగునీటి కోసం గటగటలాడుతున్న గ్రామస్తులు. మా గ్రామానికి త్రాగునీరు కావాలంటూ గ్లాసులతో నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నిడమర్రు సముద్ర తీరం ప్రాంతం కావడం వల్ల ఎక్కడ బోరు వేసినా మంచినీరు రావు. అంతా ఉప్పు నీరు. మంచినీరు కావాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామానికి. వేసవికాలం మొదట్లో త్రాగునీటి కోసం వారు పడే ఇబ్బందిని గూర్చి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్కు విన్నవించుకున్నారు. వారి సమస్యను పరిశీలించి ఆయన ఓర్తగొందితిప్ప గ్రామంలో బోర్లు వేసి పైప్ లైన్ల ద్వారా నిడమర్రు గ్రామానికి మంచినీరు అందేలా పనులు పూర్తి చేశారు. తీరా ఓపెనింగ్ సమయంలో మా గ్రామం నుండి నీరు నీడమర్రు గ్రామానికి వెళ్లవద్దంటూ ఓర్లకుందితిప్ప గ్రామస్తులు అడ్డుకున్నారు. మండు వేసవి కాలం కావడంతో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ మొర ఆలకించి త్రాగునీటి సమస్య తీరే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల గణన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. కుల గణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందన్న పఠాన్ మస్తాన్ బాషా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మాట్లాడుతూ లోక్సభలో కులగణన గురించి రాహుల్ గాంధీ మొదట ప్రస్తావించారన్నారు. కుల గణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కుల గణనకు తెలంగాణ రాష్ట్రం ఒక నమూనాగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కుల గణన చేసి నిజాయితీని, చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.